మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. స్థానిక ఎస్సీ బాలికల వసతి గృహంలోకి వరద నీరు చేరడంతో 300 మంది విద్యార్థులను అధికారులు స్థానిక ప్రైవేటు పాఠశాలకు తరలించారు. అయితే అక్కడ తగిన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు అల్పాహారం కూడా పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా స్థానికులు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, వరద తగ్గే వరకు విద్యార్థులకు భద్రత, ఆహారం, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న 12 మందిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హవేలీ ఘనపూర్ మండలం రాజీపేట తండా వద్ద వాగు దాటుతూ ఉండగా ఆటో కొట్టుకుపోయింది. అందులో ఉన్న 8 మంది ప్రాణాలతో బయటపడి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నాగపూర్ వద్ద వాగులో కారు కొట్టుకుపోవడంతో అందులో ఉన్న 4 చెట్టును పట్టుకుని వేలాడుతున్నారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సీఎస్ రామకృష్ణరావుతో మాట్లాడారు. హెలికాప్టర్ ను పంపాలని కోరగా వాతావరణం అనుకూలిస్తే పంపుతామని సీఎస్ తెలిపారు. కామారెడ్డి నుంచి డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే మెదక్కు చేరుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి ఆసిఫ్ అడిగి తెలుసుకుందాం. ఆసిఫ్, చెప్పండి, అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? అధికారులు వెళ్లొద్దు అని చెప్పి హెచ్చరించినప్పటికీ ఎందుకు ప్రజలు వినకుండా వాగు దాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? వాగులో చిక్కుకుపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా సహాయక చర్యలు చేయడానికి కూడా కొంత వాతావరణం అనుకూలించకపోవడం కూడా ఒక బ్యాడ్ గా చెప్పొచ్చు కదా. మొత్తానికి చూసినట్లయితే నిన్న రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలని కూడా కురుస్తున్న భారీ వర్షానికి ఇప్పటికే మెదక్ జిల్లా మొత్తం అతర్కృతమైంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రధానంగా అయితే మెదక్ జిల్లా హవేలీ గన్పూర్లోని ఉదయం దాదాపు వివిధ ప్రాంతాల్లో సంబంధించిన 12 మంది ఇప్పటికే అక్కడక్కడ ప్రయాణిస్తున్న వారు ఇప్పటికే వరదలు చిక్కుకుపోయారు. మొత్తానికి ఏదైతే హవేలీ గన్పూర్ సంబంధించిన ఒక కారులోనే ఎల్లారెడ్డి ఏదైతే జిల్లాకు సంబంధించిన వాళ్ళు అక్కడ మెదక్ హవేలీ గన్పూర్ వద్ద ఒక్కసారిగా కారు అదుపు తప్పి ఏదైతే వరదలు చిక్కుకున్న నేపథ్యంలో దాదాపు ఆ కారులో ఉన్న 3 ఇప్పటికే ఏదైతే సిఆర్ఎఫ్ బృందాలు కూడా కాపాడాయి. మొత్తం మీద చూస్తున్నట్లయితే ఈ రోజు వినాయక చవితి కావడంతో అక్కడ వివిధ సామాగ్రికి సంబంధించిన మెదక్ పట్టణానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు ఇప్పటికీ అధికారులు కూడా తెలుపుతున్నారు. మొత్తం మీద చూస్తున్నట్లయితే ఏదైతే ఆ కారులో ఉన్న నాగరాజ్ అనే వ్యక్తి ఇప్పటికే అక్కడ ఏదైతే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సీఎస్ కు మాట్లాడి అక్కడ అయితే సహాయక బృందాలు అప్పటికప్పుడే సహాయక బృందాలను పంపడంతో ఇప్పటికీ వాళ్ళ ప్రాణాలు కాపాడిన అనుకోవచ్చు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే వాగుల వంకలు కూడా పొంగి పొందుతున్నాయి. ఇప్పటికే అయితే జిల్లాలో కూడా రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే వాగులు పొంగి పొందుతున్నాయి అక్కడ వెళ్ళవద్దని ఇప్పటికీ ప్రజలకు సూచించిన కొన్ని గ్రామాల్లో కూడా అతిస్వరంతో ఇప్పటికే ప్రమాదం చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో కొంతమంది అక్కడక్కడ చిక్కుకుపోయారనుకోవచ్చు. భవనం రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్. मामा वो जरा बात भी मानो को चढ़
కూరగాయలు కదా సాయంకాలం ఉంటారు మన కూరగాయలు. ఇప్పుడు ఒక షార్ట్